మంచి దిగుబడులే కాదు, మంచి డిమాండ్ ఉన్నటువంటి పంట డ్రాగన్ ఫ్రూట్. ఈ సాగు చేసేందుకు ఎక్కువ మొత్తంలో నీళ్ళు అవసరం లేదు, ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు కూడా అవసరం లేదు. మొక్కలేడో చనిపోతాయనేటువంటి బెడద కూడా లేదు. ఇలాంటి సాగు చేపడుతూ రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అందులో ఒకరే ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి నల్లపు రాములు గారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చాలామంది రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఎవరైనా రైతులు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కావాలంటే ఇతను ఉచితంగా కూడా ఎంతోమందికి అందించాడు, ఇంకా కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి రైతుతో మనం ఇప్పుడు మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది మీ ఊర్లో చాలామంది అయితే చేసిర్రు, మీరు కూడా ఎన్నేళ్ళ నుంచి చేస్తారు, ఏ విధంగా సాగు చేస్తారు? ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం ఒక సంవత్సరం కనుక సాగు చేసినట్టంటే దాదాపు మనకు ఒక 30 సంవత్సరాల దాకా మనకు ఇస్తుంది అని కాన్సెప్ట్ ఉంది. ఇది ఒకసారి మనం అంటే ఇప్పుడు అందరూ ఒక పోల్ల సిస్టంతో పెడతారు. మనము ట్రిల్లేజ్ పద్ధతి అంటే ఒక మొక్కకు మొక్క అంటే ఇప్పుడు మనం సాల్ పత్తిను ఈ పత్తి లెక్క అనుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది పోల్ అంటే నేను గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ పందిరి వేసుకున్నా. ఆ పందిరికి ఆల్టర్నేషన్ వేసి కానీ మొత్తం పందిరి ఒక ఫీట్న్నర ఒకటి మొక్క పెట్టుకోవడం జరిగింది. ఆ పద్ధతి వల్ల పెట్టుకోవడం ఎందుకంటే మల్చింగ్ పేపర్ వేసుకోవడం వల్ల కలుపు గిట్ట రాలేదు, మంచి దిగుబడికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పోయిన సంవత్సరం దాదాపు నేను పెట్టింది 3 పంటలు అయిపోయింది, 4వ పంట అంటే ఇప్పుడు ఈ 3 పంటలు అయిపోయినాయి. 3 పంటలలో కూడా ఎక్కడా తీసిపోని విధంగానే వచ్చింది. ఫస్ట్ పెట్టే సంవత్సరం తక్కువ వచ్చింది, కానీ గత 2 సంవత్సరాలు మాత్రం దిగుబడి బాగా వచ్చింది. దాదాపు మనం అంతా మార్కెటింగ్ అంతా చేసి మనం అయ్యో ఇది మార్కెట్ కొంతమంది అనుకుంటారు కదా ఇది పెడితే ఇది మార్కెట్ ఉండదు అంటే వాస్తవం లేకపోతే కరెక్టే. మార్కెటింగ్ అనేది డైరెక్ట్గా మార్కెటింగ్ లేదు. మనం ఇక్కడ రోడ్డు మీద అమ్ముకుంటున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం హోల్సేల్ వచ్చేసి 120, రీటైల్ వచ్చేసి 150 రూపాయలు అమ్ముకుంటాం. ఇక్కడికి వస్తే ఒక బ్రాండ్, ఎందుకంటే అక్కడికి పోతే చింతనెక్కొండ క్రాస్ కాడికి పోతే డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచిగా దొరుకుతుంది, నాణ్యం అనేది ఉంటాయి అనేది అందరికి ఒక బ్రాండ్ అయిపోయింది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం కాబట్టి ఇది ఎక్కడ కూడా నన్ను తక్కువ చేసే విధంగా లేకుండా చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా చాలా మంచి. పోయిన సంవత్సరం అంతా వచ్చేసి 4 లక్షలు, ఇంత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3 లక్షల పైన వచ్చేసింది. ఎకరానికి ఇంత దిగుబడి రావడం, మళ్ళీ అందులో నేను వేరే కూడా ఇంకా పంటలు వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది ఒకటి పందిరి అనేది సాల వరకే, మధ్యాహ్నం వేరే మళ్ళీ అంతర పంటలు కూడా వేసుకుంటున్నా. దానికి అది పండించుకుంటున్నా, నేను ఇది పండించుకుంటున్నా. కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా వాల్యూ గల పంట. ఈ ఏరియాలో ఎక్కడ కొంచెం తక్కువ ఉంది, ఇది మాకు మార్కెటింగ్ అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి పోతే కనీసం వాళ్ళు ఎంత లేదన్నా ఖచ్చితంగా ఆఖరి తక్కువ ఎక్కడో తెంపించి వాళ్ళకు ఎవరిని కూడా తృప్తి పరిచే విధంగా పంటలు అనేది వాళ్ళకి పనులు అనేది పండించి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇది ఒకటి పంట అనేది జూలై టు నవంబర్ వస్తుంది కాబట్టి ఆ నెలల మధ్య ఖచ్చితంగా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది అనేది వాళ్ళందరికీ తెలుసు. అందరికి పబ్లిసిటీ అయిపోయినా బాగా, అంటే నాకైతే ఆశాజనకంగా ఏంటంటే అసలు ఇంత మంచిగా, అంటే ఇప్పుడు పండుతో పెట్టేటప్పుడు బాగా నమ్మకం లేకుంటుండే, కానీ ఎందుకో నా వాతావరణం నాకు మాత్రం ఇక్కడ బాగా షూట్ అయింది. పెట్టిన కొంతమంది ఫోన్లకే పెట్టడం వల్ల అజాగ్రత్త వల్ల దాన్ని తీసివేసడం కూడా జరుగుతుంది. కానీ ఇంత దిగుబడి అయితే ఎవరు తీయంగానైతే నాకు అనిపించలేదు. సరే నేను నాది గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఇవరకు నేను కూడా కొంతమందికి మొక్కలు కొంతమంది ఫ్రీగా ఇచ్చిన, కొంతమంది కటింగ్ ఛార్జ్ తీసుకొని ఇచ్చేసిన, మొక్కకు వచ్చేసి స్టిమ్ వచ్చేసి మనకు 10 రూపాయలు కొట్టి ఇచ్చేసిన, 5 రూపాయలు కూడా ఇచ్చేసిన, కొంతమంది ఫస్ట్ పెట్టుకుంటాం స్టార్టింగ్లో ఫ్రీగా కూడా ఇచ్చేసిన. అయితే ఎందుకంటే లేబర్ ఛార్జ్ ఉంది కాబట్టి తెంపుకోవడం సరే అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కొక్క మొక్క కొంటే 40-50 రూపాయలు అంటానంటే నేను వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి వీళ్ళంతా ఏది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఇటు మర్రటానికి ఏది మొక్కకు 40 రూపాయలు 50 రూపాయలు మొక్క అమ్ముకుంటారు చెప్తాను. ఇలా ఏం లేదు, మొక్కలు కావాలంటే మీకు ఎంతైనా ఫ్రీ 5-10 రూపాయలని ఇచ్చేస్తా, మీరు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దిగుబడి నాకు ఫోన్ చేసి బాగుందన్నట్టు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే ఇప్పటివరకు అయితే అంతా బాగుంది. ఇప్పుడు ఎకరంలో ఎన్ని మొక్కలు పెట్టేటువంటి అవకాశం? 2000 మొక్కలు పెట్టినా, అంటే ఇది వాస్తవం లెక్క పెడితే ఇంకో సాలకి అయితే 3000 మొక్కలు పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కానీ 2000 మొక్కలతోటే మనకు సాటిస్ఫైగా ఫుల్ వచ్చేసింది మంచిగా. అది ఒక ఎకరంలో ఎన్ని టన్నుల దిగుబడి తీసేటువంటి అవకాశం? అంటే మనం అంటే దిగుబడి టన్నుల లెక్క పెట్టలేక ఏ రోజు తెంపుకుంటే పోతా అంటే ఒక మార్కెట్కి ఎత్తున టన్నుల లెక్క పెడతాం, కానీ ఇక్కడ తీసుకుపోయి అయిపోతా అంటే తెంపుకుంటూ పోతాడు ఉంటుంది. కాబట్టి ఆదాయ రూపాయలు ఏమన్నా లెక్క పెట్టిరా? 4 lakhs ఈజీగా, సంవత్సరానికి ఈజీగా 4 లక్షల రూపాయలు వస్తాయి అల్కగా, ఏం ఆనందంగా చేస్తున్నాయి. ఇక ఎన్ని నెలల పాటు క్రాప్ వచ్చేటువంటి అవకాశం? దాదాపు మనకి 20 సంవత్సరాలు వస్తుంది కావచ్చు, కానీ ఇప్పటికైతే 4 సంవత్సరాలు ఎలాంటి లేదు, ఇంకా వస్తుంది. ఎందుకు ఎట్లా చూసినా బ్రహ్మాండంగా ఉన్నది. దీన్ని పంట ఖాతా మొదలైన తర్వాత ఎన్ని రోజుల పాటు కాయలు తెంపుకునేటువంటి అవకాశం? కరెక్ట్ ఇవాళ పూత పూస్తుంటే కరెక్ట్ 1 month నోడు స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. 1 week ఒకసారి పూత పూస్తూనే ఉంటుంది, కథ కాస్తూనే ఉంటుంది. అది ఖచ్చితంగా జూలై టు నవంబర్ దిగుబడి వస్తూనే ఉంటుంది. దానికి మనం ఆపేది ఏముంటుంది కదా. ఎట్లున్నది మరి సాగు అనేటువంటి మిగతా రైతులు ఏమంటారు, మీరేమనుకుంటారు? ఇది చేయడం బాగేనా లేకుంటే వేరే పంట? ఇవి అన్నీ ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంత వాల్యూ కల పంట మనం ఇక్కడ అరే ఏరియాలో
ఉండటం కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు. నేను పెట్టడం వల్ల పెట్టేటప్పుడు అనుకున్నా ఏమో చేస్తానో చేయను అనుకున్నా, కానీ చాలా సంతోషంగా ఉంది. ముళ్ళుంటాయి తెంపడం కానీ కాయలు తెంపడం రిస్క్ కూడా ఉంటుంది. కాయలు తెంపడం చాలా రిస్క్ ఉంటుంది. ముందు కాయలు మొత్తం చేతులు మొత్తం కాయలు కాస్తాయి. కొన్ని బ్లౌజ్ వేసుకుంటాం, కొన్ని కట్టర్స్ ఉంటాయి, తీసుకొచ్చి చేస్తాం. కానీ అది ఆ పండు పండితే ఆ సంతోషం వేరే ఉంటుంది. తెంపుకోవాలంటే కూడా వేరే ఈజీగా డబ్బులు వస్తా అంటే సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. అంతే అంతే. ఇప్పుడు ఎండాకాలంలో మరి మొక్కలు ఎండిపోయేటువంటి ప్రమాదం ఏమైనా అసలు ఉండదు. దీనికి ఎండిపోవడం ఉండదు, ఏం లేదు. ఎప్పుడోసారి నీళ్ళు ఇచ్చినా పండుతుంది. దానికి నీళ్లు అడగదు, మందు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటుంది, ఏమి ఇవ్వకుండా ఊకుంటుంది. రోగాలు ఏం గుర్తించారు? రోగాలు పెద్దగా అంటే ఒక్కోసారి కొంచెం మామూలుగా వచ్చింది, కానీ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. మీకైతే ఈ పంట బాగానే ఉన్నది. చాలా బాగుంది, హ్యాపీ. ఇంకా ముందు రోజులలో కూడా మీరు చేసే అవకాశం ఉంది. ఇక నేను నా వయసుకు తగ్గట్టు ఇది సరిపోతుంది నాకు. ఓకే, ఇదండి పరిస్థితి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం మూలంగా మంచి లాభాలు గడించేటువంటి అవకాశం ఉందని, ఇక ముందు రోజుల్లో కూడా తన వీలును బట్టి సాగు చేస్తారని రైతు నల్లపు రాములు గారు చెప్తున్నారు.